నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. భారతీ సిమెంట్స్ కి సంబంధించిన గనుల లీజ్ ని సీజ్ చేయబోతున్నారా, అంటే క్యాన్సిల్ చేయబోతున్నారా? ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు? అసలు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. దీనికి ఒక క్లారిటీ ఖచ్చితంగా కావాలి. ఎందుకు అంటే ఇంత సడన్ గా ఎందుకు భారతీ సిమెంట్స్ మీద చర్యలు తీసుకుంటున్నారు అనేది మరి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, భారతీ సిమెంట్ మీద చర్యలు తీసుకోబోతున్నారు, ఏదైతే లీజ్ కి ఇచ్చారో ఇది క్యాన్సిల్ చేయబోతున్నారు అని ఒక వార్త బయటకు వచ్చింది. అంటే సడన్ గా భారతీ సిమెంట్స్ లీజులు ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు? అసలు ఈ ఆదేశాలు ఇచ్చింది ఎవరు? దీని వెనుకున్నది ఎవరు? కేంద్ర గనుల శాఖ దేశవ్యాప్తంగా ఒకే రూల్, ఒకే చట్టం. భారతీ సిమెంట్స్కి ఒక చట్టం, ఏసీసీ సిమెంట్కి ఒక చట్టం ఇలా ఉండదు. ఆదాని సిమెంట్స్కి ఒక చట్టం ఇలా ఉండదు. ఒకటే చట్టం, గనుల శాఖ, కేంద్ర గనుల శాఖ చట్టం ఒకటే. ఇది 2015 జనవరి 12వ తారీఖున తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటంటే, ఎవరైనా సరే విలువైనటువంటి మినరల్స్కి సంబంధించి లీజుకి గనక అప్లై చేస్తే అది టెండర్స్ వేసి టెండర్స్ రూపంలో ఇవ్వాల్సిందే తప్పితే ప్రభుత్వం డిస్క్రిప్షన్ ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టుగా ఇవ్వడానికి లేదు అని చెప్పి క్లియర్ కట్గా ఒక డెసిషన్ ఇచ్చేసింది కేంద్ర గనుల శాఖ. ఇప్పుడు 2015లో ఇచ్చింది. దాని ప్రకారం ఏం చేయాలి? ఓపెన్ టెండర్ల ద్వారానే ఇవ్వాలి గనుల లీజు. కానీ ఏసీసీకి అలాగే భారతీ సిమెంట్కి రెండింటికి వితౌట్ టెండరు లీజ్కి ఈ సున్నప్రాయి గనులని ఇచ్చేయటం జరిగింది. సున్నప్రాయి సంబంధించిన భూముల్ని ఇచ్చేయటం జరిగింది. దానికి ఒక 900 ఎకరాలు ఏసీసీకి, భారతీయ సిమెంట్స్కి ఒక 1500 హెక్టార్లకు, ఇది 900 హెక్టార్లకి ఇచ్చారు. సుమారుగా డేటా చెప్తాను నేను. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే 2023లో భారతీయ సిమెంట్ కేటాయించుకుంది. అంతకుముందు ఏసీసీ సిమెంట్ 2021లో ఏసీసీ సిమెంట్కి కేటాయించారు. ఏసీసీ దానికి కేటాయించారు. అయితే గనుల శాఖ ఏం చెప్పింది? టెండర్ కాల్ఫర్ చేసి మీరు దాన్ని ఫైనల్ చేయండి అని చెప్పింది. అప్పటికే ఒకవేళ ఎల్ఓఐ ఇచ్చుంటే, అంటే గవర్నమెంట్ అంతకుముందు నిబంధనల ప్రకారం మీరు కనుక ఎల్ఓఐ ఇచ్చుంటే 2 సంవత్సరాల లోపల మీరు పునరుద్ధరించండి. 2 సంవత్సరాల లోపల ఆ కంపెనీలు పునరుద్ధరించుకోవాలి, లేదంటే చల్లదు అని చెప్పించింది. సో ఎల్ఓఐ తీసుకోలేకపోయింది. ఈ 2 కంపెనీలు తీసుకోవాలి. ఏది ఏసీసీ తీసుకోలేదు. 2021 లోపల భారతీ సిమెంట్ 2023లో కేటాయించుకుంది. కానీ అది ఏమైంది? ఏసీసీ సిమెంటు 2021లో ఎల్ఓఐ తీసుకోలేకపోయినందువల్ల 2021లో మళ్ళీ కేంద్ర గనుల శాఖ ఏం చేసిందంటే స్ట్రిక్ట్గా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది. ఇదే సేమ్ దాన్నే ఏం చేసింది? అసలు లీజులు చల్లవు, అసలు కంప్లీట్ లీజులే చల్లవు. నో లీజెస్, ఓన్లీ ఓపెన్ టెండర్ ద్వారా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పింది. సో దాంతో ఏసీసీ అప్పుడు ఎల్ఓఐ తెచ్చుకోలేదు. ఈ చట్టం ఏమో 2021 నాటికి చాలా పకడ్బందీగా కేంద్రం తీసుకొచ్చింది. దీంతో ఏసీసీ ఏం చేసింది? ఏసీసీకి సంబంధించిన కంపెనీని ఆదాని వాళ్ళు కొనేశారు. ఆదాని వాళ్ళు ఎప్పుడు కొన్నారు? 2022లో కొన్నారు. 2022లో కొని ఎల్ఓఐ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏసీసీకి ఇచ్చారు కదా, ఎల్ఓఐ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేశారు కదా, అది సక్సెస్ అవుతుంది ఆదాని కాబట్టి మనం కూడా ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి వితౌట్ టెండర్ భారతీయ సిమెంట్కి 2023 అంటే 2024 ఎన్నికలకు ముందు కడప జిల్లాలో దాదాపు 1500 హెక్టార్లు ఏమో కేటాయించేసుకున్నారు భారతీయ సిమెంట్స్కి. ఇప్పుడేంటి? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ రాసింది. ఈ కంపెనీలకు మీరు ఎలా ఇచ్చారు చట్టవిరుద్ధంగా ఇచ్చినటువంటి వీళ్ళ లీజుల్ని మీరు రద్దు చేయండి, ఏసీసీకి రద్దు చేయండి అని చెప్పి కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసింది. ఇప్పుడు ఏసీసీకి రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పంపించాలి, అంతే కదా? సమాధానం అయితే ఇవ్వాలి కదా. అది కనుక చేస్తే
నెక్స్ట్ ఏంటి, ఏసీసీకి ఇది అయిపోద్ది. ఏసీసీని బేస్ చేసుకొని ల్యాండ్స్ని అలాట్ చేసుకున్నటువంటి భారతీయ సిమెంట్స్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ భారతీయ సిమెంట్స్ కూడా రద్దు చేస్తారుగా. రద్దు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు కదా. ఇప్పుడు ఏసీసీకి రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది. రద్దు చేస్తూ ఆడికి సమాధానం అయితే ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వానికి. మరి ఆ తర్వాత 2023లో తీసుకున్నటువంటి భారతీయ సిమెంట్ లీజులు ఏం చేస్తారు? అలానే ఉంచుతారా? ఉంచితే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేసినా కానీ మిగతా పక్షాలు ఒప్పుకుంటే ఒప్పుకో. కాబట్టి భారతీయ సిమెంట్స్ సంబంధించినటువంటి భూములను కూడా రద్దు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఏసీసీ అయితే తర్వాత. సో దీని వివరాలు కనుక చూస్తే ఎల్ఓఐ పొందిన వాళ్ళు, అంటే అప్పటికే ఈ చట్టాన్ని 2015 జనవరి 12వ తారీఖున కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికంటే ముందు ఎల్ఓఐ పొందినటువంటి వాళ్ళు 2 ఏళ్లలో లీజు దక్కించుకోవాలి, అంటే లేకపోతే ఎల్ఓఐలు రద్దు అవుతాయని చెప్పారు. లీజ్ పనులన్నీ మిగతా ఉంటాయి కదా, అవన్నీ 2 ఏళ్లలో మీరు పూర్తి చేసుకోవాలి గవర్నమెంట్ దగ్గర నుంచి, లేదంటే మీ ఎల్ఓఐలు రద్దు అవుతాయని చెప్పింది. అయితే 2022లో ఏసీసీని ఆదాని సిమెంట్స్ కొనుగోలు చేసింది 2022లో. సో 2021లో కేంద్రం సవరణ చేసింది, మరో సవరణ చేసింది. ఏంటంటే దీని ప్రకారం వేలమే ఉండాలి, అసలు ఇంకేం లీజులు గీజులు ఏమో ప్రస్తావన ఉన్నది. సో 2022లో ఏసీసీని ఆదాని సిమెంట్స్ కొనుగోలు చేసింది. అక్కడ చక్రం తిప్పి ఏసీసీకి 997.08 హెక్టార్లలో లీజు కేటాయిస్తూ 2023 నవంబర్ 15న ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. 2023 నవంబర్ 15న ఆదానికి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నా కానీ దానికి విరుద్ధంగా 997 హెక్టార్ల భూమిని లీజుకి ఇస్తూ 2023 నవంబర్ 15న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? 2023లో వైఎస్ఆర్సీపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చి అంతటితో కామం లేదు, ఏం చేసింది? ఆదానికి దానికి ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఏం చేసింది? ఏసీసీకి కేటాయించిన లీజు విధానాన్ని, ఆ విధానాన్ని చూపించి ఏసీసీకి ఇచ్చిన లీజు విధానం ఏదైతే ఉందో దాన్ని చూపించి, దాని ప్రాతిపదికను చూపించి భారతీయ సిమెంట్స్కి ఎన్నికల ముందు కడప జిల్లా కమలాపురంలో మండలం అక్కడ 509 ఎకరాలు, ఎర్రగుట్ల మండలంలో 235 ఎకరాలు వెరసి 2 సున్నపు రాయి లీజుల కోసం రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్కు దరఖాస్తు చేసుకుంది. దానికి 2008లో నాటి రఘురామ్ సిమెంట్స్ ఎప్పుడో 2008లో ఎల్ఓఐ పొందిందని చెప్పి ఆ జీవో జారీ చేసింది. ఇది రఘురామ్ సిమెంట్స్కి ఎల్ఓఐ ఎప్పుడో 2009లో రఘురామ్ సిమెంట్స్ పొందింది అని చెప్పి దీనికి ఉత్తర్వులు ఇచ్చింది, జారీ చేసింది ఎల్ఓఐ. తర్వాత వాటిని భారతీయ సిమెంట్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. ఈ రఘురామ్ సిమెంట్ ని భారతీయ సిమెంట్ కొనుగోలు చేసింది. 2008లో ఎల్ఓఐ తీసుకున్నట్టు రఘురామ్ సిమెంట్స్ క్రియేట్ చేసి దాన్ని భారతీయ సిమెంట్స్ తీసేసుకుంది. రఘురామ్ సిమెంట్స్ కి లీజ్ కి ఇచ్చారనమాట. ఇప్పుడు ఏమన్నా అంటే మాది కాదు రఘురామ్ సిమెంట్స్ అంటారు. ఈ లీజ్ మాది కాదు వాళ్ళది. సో 2015-2021లో కేంద్రం తీసుకొచ్చిన సవరణ నిబంధనల ప్రకారం భారతీయ సిమెంట్ లీజులు వచ్చేస్తాయి మామూలుగా అయితే. అయితే ఏసీసీకి 2023లో లీజు కేటాయించినట్లే 2024 ఫిబ్రవరిన భారతీయ సిమెంట్ 2 సున్నపు లీజులు కేటాయిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కాబట్టి 2024 మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, మార్చిలో వచ్చింది. దానికి కరెక్ట్గా నెల ముందు ఫిబ్రవరిలో ఈ మొత్తం తతంగాన్ని నడిపించారు లీజులు తీసుకొని. సో రామ్కో సిమెంట్స్కి 2024 మార్చి 15న జగ్గైపేటలో జయంతిపురంలో 267 ఎకరాలు ఇచ్చారు మళ్ళీ సున్నపురాయి లీజ్కి వైసీపీ ప్రభుత్వం. సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వీటి సంగతి ఏంది ముందు తేల్చండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ పంపించింది. దానికి ఇప్పుడు లెటర్ సమాధానం అంటే ఖచ్చితంగా రద్దు చేయాలి కదా, రద్దు చేసే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.